అధ్యక్షులు వేదిక మీద ఉండేటువంటి వివిధ రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికి సమావేశానికి హాజరైనటువంటి అందరికీ ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన ఉద్యమ అభినందనలు. మిత్రులారా, ఈరోజు నిర్వహిస్తున్నటువంటి డీలిమిటేషన్ ఏదైతే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందో, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జనసమితి పార్టీకి, దాని అధ్యక్షులు ఎమ్మెల్సీగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం గారికి ముందుగా న్యూ డెమోక్రసీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ఇవాళ మనం ఒక దేశంగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ఉపఖండం. ఈరోజు మొత్తము చైనాని మించినటువంటి 140 లేదా 145 కోట్ల జనాభా కలిగినటువంటి ప్రజల్ని కలిగినటువంటి దేశం. ఈ దేశంలో వివిధ కులాలున్నాయి, వివిధ మతాలున్నాయి, వివిధ జాతులున్నాయి, వివిధ తెగలున్నాయి. ఈ జాతులు, తెగలు, మతాలు, కులాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఆహారపు అలవాట్లలో కావచ్చు, లేకపోతే ఆచార వ్యవహారాల్లో కావచ్చు, కట్టులో కావచ్చు, బొట్టులో కావచ్చు, లేదా దైనందికంగా జీవించేటువంటి ఒక జీవన విధానంలో ఒక వైవిధ్యం ఉన్నది. ఈ వైవిధ్యం కలిగినటువంటి ఈ దేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక, లేదా ఒకే దేశం, ఒకే సంస్కృతి అనేటువంటి పద్ధతుల్లో మేము ఈ దేశాన్ని తీసుకొస్తాము. అంతిమంగా 1947లో ఈ దేశం నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత 2047 వరకు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా, హిందూ దేశంగా మారుస్తామని 1925లో నాగపూర్ కేంద్రంగా దసరా రోజున ఏదైతే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి తనకు సంబంధించినటువంటి భావజాలాన్ని ఈ దేశంలో చాప కింది నీరులాగా తీసుకొస్తూ ఇద్దరితో ప్రారంభమైనటువంటి పార్లమెంటులో వాళ్ళ ప్రాతినిధ్యం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజలు తమ ఆకాంక్షల కోసం, తమ హక్కుల కోసం, తమ రక్షణల కోసం ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని, అది కార్మిక హక్కుల్ని కావచ్చు, లేకపోతే మిగతా హక్కుల్ని కావచ్చు, చట్టబద్ధ సంస్థలు ఏదైతే ఏర్పడి పనిచేస్తున్నాయో వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తూ, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటినీ కాకుండా ఇవాళ సరాసరి వాళ్ళ హిందూ రాష్ట్ర లక్ష్యం కోసం ఇవాళ డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి విషయం ఉన్నది. తప్పనిసరిగా సౌత్ ఇండియా అనేటువంటిది ఒక ఉనికి, అది ఏదో సెంటిమెంటల్గా ఏదో ఇతరత్ర అవసరాల కోసం వచ్చినటువంటిది కాదు. దక్షిణ భారతదేశం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇది భవిష్యత్తులో కూడా ఇక్కడి ప్రజానికం మేము ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నామో, లేకపోతే వివక్షత గురై ఉంటామో అనేటువంటి ఒక పద్ధతులతోనే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి కాలంలో హైదరాబాదును ఈ దేశానికి సెకండ్ స్టేట్గా, సెకండ్ క్యాపిటల్గా ఉండాలని ఆ రోజు రాజ్యాంగంలో రాసుకున్న ఇవాళ ఇవన్నీ పోతా ఉన్నాయి. ఇక్కడ మేము అర్థం చేసుకుంటున్నది, మేము మాట్లాడదలుచుకుంటున్నది, మనం అందరం మాట్లాడదలుచుకున్నది, మన మధ్య ఈ భారతదేశానికి ఉండేటువంటి ఒక వైవిధ్యాన్ని, ఒక డైవర్సిటీని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు ఇవాళ సర్వనాశనం చేసి భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల్ని, భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి విలువల్ని, భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉండేటువంటి మూలవాసులకి, ఆదివాసులకి, దళితులకి, మైనారిటీలకి, ఇతర పేద ప్రజలకు ఇచ్చినటువంటి వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి తీరులో భాగంగా హిందూ రాష్ట్ర రాజ్య స్థాపన కోసం వాళ్ళు ఈ డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియని ఎన్నుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఇవాళ బాహాటంగా ముందుకు తెస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కామ్రేడ్
ఇంతకుముందు కన్నెగంటి రవి గారు చెప్పినట్టు ఒక ప్రత్యామ్నాయ విధానాల్ని, పరిపాలనా విధానాల్ని, ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాల్ని అవి ముందుకు తీసుకురావడం ద్వారా మాత్రమే ప్రజల్ని ఐక్యం చేయాలా. ఈ దేశంలో ఉండే ఒకనాడు హిందూ ముస్లిం భాయి అన్నటువంటి ఈ దేశంలో ఇవాళ హిందువులు వేరు, ముస్లింలు వేరు, లేకపోతే సిక్కులు వేరు, లేకపోతే రకరకాల కులాలు మతాలు వేరనే పద్ధతుల్లో ప్రజల మధ్యన విభజన తీసుకొస్తూ ప్రజల్ని మతం పేరుతో చీల్చేటువంటి ఒక దుర్మార్గం ఏదైతే ఉందో ఈ దేశాన్ని కాషాయీకరణ చేసి మనువాదానికి అన్ని రంగాల్లో, ముఖ్యంగా విద్యారంగంలో పెద్దపీట వేస్తూ మనసుల్ని, పసిపిల్లల మస్తిష్కాల్ని ఇవాళ కాలం చెల్లిన భావాలతో ఇవాళ నింపి సమాజాన్ని కలుషితం చేసేటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి బీజేపీ ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కలిసి కొట్లాడాలని, దాంట్లో భాగంగా డీలిమిటేషన్కి వ్యతిరేకంగా కూడా మనమందరం ఉద్యమించాలని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జనసమితికి అభినందనలు. లాల్ సలాం.